జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 జేఎన్వీఎస్టీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జవహర్ నవోదయ విద్యాలయస్ అనేవి నవోదయ విద్యాలయ సమితి అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ద్వారా స్థాపించిన కో ఎడ్యుకేషనల్ ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ స్కూల్స్లో అడ్మిషన్ పొందాలి అంటే జేఎన్వీఎస్టీ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం 2026 కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్లోని విషయాలైనటువంటి నవోదయ విద్యాలయాస్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనగా లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్, హాల్ టికెట్ రిలీజ్ డేట్, ఎగ్జామినేషన్ డేట్, అడ్మిషన్ డేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, సెలక్షన్ టెస్ట్ అండ్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోండి. నవోదయ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా ప్రతిభావంతులైన విద్యార్థులను గుడ్ క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు కల్చర్ అండ్ వాల్యూస్ అంటే మన సంస్కృతి మరియు విలువలు, అలాగే ఎన్విరాన్మెంట్ యొక్క అవేర్నెస్, అడ్వెంచర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్తో విద్యను అందించాలనేదే నవోదయ విద్యాలయాల యొక్క ఉద్దేశం. మన భారతదేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ అనగా జాతీయ సమైక్య పెంపొందించాలని, అలాగే ప్రతి జిల్లాలలో సరైన విద్యా వస్తువులు అందరికీ అందుబాటులో ఉండాలి అన్నది నవోదయ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశంలో ప్రస్తుతానికి 654 నవోదయ విద్యాలయాలు అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 19, తెలంగాణలో 9 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇదివరకే 689 స్కూల్స్ అయితే శాంక్షన్ చేయబడి ఉన్నాయి. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేది ఈ సంవత్సరం సాటర్డే డిసెంబర్ 13, 2025 జరగనుందనమాట. ఇది బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 29th July 2025. ఒకవేళ ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన విధంగా అయితే కింద డిస్క్రిప్షన్లో ఎక్స్టెండెడ్ అప్డేటెడ్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదు సొంతంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే navodaya.government.in అనే వెబ్సైట్ నుంచి మీరు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ చేసుకునే ముందుగా మీరు రెడీ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే ఆధార్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీగా మీరు ఫోటో తీసుకోవాలి. అండ్ ఆ ఫొటోస్ అన్నీ కూడా బిట్వీన్ ద సైజ్ 10 and 100 మధ్యలోనే ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే అప్లై చేయడానికి మనం మరికొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, ఆధార్ నెంబర్, పెన్ నెంబర్, ఇవన్నీ కూడా. ఇక్కడ పెన్ నెంబర్ అంటే మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగిన విధంగా అయితే వాళ్ళు ఇస్తారనమాట. అలాగే ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ డిస్ట్రిక్ట్లో ఉన్న నవోదయ స్కూల్కి వెళ్ళి కూడా ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్, దానికి ఓటీపీస్ వస్తూ ఉండే విధంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇది అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ నెంబర్ లింక్గా ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా అప్లికేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి మీరు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో అది యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే దానికి ఎస్ఎంఎస్ఎస్ వస్తుండాలి, అంటే వస్తూ ఉండే విధంగా మీరైతే తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రాపర్గా కరెక్ట్గా లీగల్గానే ఉండాలి. ఇన్వాలిడ్ డీటెయిల్స్ అండ్ ఇల్లీగల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం వల్ల క్యాండిడేట్ని క్యాన్సిల్ చేసే రిస్క్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అందులో ఉండే ముఖ్యమైన విషయాలను మళ్ళీ మార్చడానికి అయితే కుదరదు. వాళ్ళు కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేస్తారు, బట్ నాట్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్, ఓన్లీ ఫర్ ఏజ్, కేటగిరీ, డిజేబిలిటీ, జెండర్, మీడియం, వీటిని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామందికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 5 క్లాసెస్ చదువుకొని ఉంటారు కదా. బట్ ఫస్ట్, సెకండ్ ఏ స్కూల్లో చదివినా పర్లేదు, నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నా పర్లేదు. బట్ కమింగ్ టు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 3 క్లాసెస్ కూడా ఫుల్ అకాడమిక్ ఇయర్ చదివి ఉండాలి, సేమ్ డిస్ట్రిక్ట్లో చదివి ఉండాలి. అలాగే మీరు రూరల్కి అప్లై చేయాలనుకుంటే రూరల్ స్కూల్లోనే చదవాలి. మీరు ఈ 3 క్లాసెస్లో ఏ ఒక్క రోజైనా అర్బన్ స్కూల్కి వెళ్ళి ఉన్నట్లయితే మీరు అర్బన్ క్యాండిడేటే అవుతారు. అలాగే మీరు ఒకవేళ ఓబీసీకి
అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి స్టేట్ వైజ్ ఓబీసీ లిస్ట్ వేరేగా ఉంటుంది, సెంట్రల్ వైజ్ ఓబీసీ లిస్ట్ వేరేగా ఉంటుంది. కాబట్టి నవోదయ విద్యాలయస్ అనేవి యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓబీసీ అయితే వాళ్ళు సెంట్రల్ లిస్ట్ చెక్ చేసుకుంటారు. మీరు ఓబీసీ కేటగిరీ టిక్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మీ క్యాస్ట్ సెంట్రల్ లిస్ట్లో ఓబీసీగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఓబీసీ సెలెక్ట్ చేస్తారు, సెంట్రల్ లిస్ట్లో మీ క్యాస్ట్ని ఓబీసీగా లేదనుకోండి, అప్పుడు మీరు బీసీ కాదు, ఓబీసీ కాదు, జనరల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ముందుగానే మీరు సెంట్రల్ లిస్ట్లో ఓబీసీలో మీ క్యాస్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే మీరు బీసీగానే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అదర్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం జనరల్ వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటారు. అంతేకాని ఒకవేళ సెంట్రల్ లిస్ట్లో ఓబీసీలో మీ క్యాస్ట్ లేకపోతే దాన్ని ఓబీసీగా కన్సిడర్ చేయరు. ఓకే, ఏదైనా బ్రౌజర్లో నవోదయ అని టైప్ చేస్తే మీకు ఇటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది. ప్రజెంట్కి నవోదయ వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే జేఎన్విఎస్టీ క్లాస్ 6 2026 కోసం ఇక్కడ లింక్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. బట్ ఇంతకు ముందు మీరు ఇక్కడ చూసినట్లయితే click here to view the block details of Andhra Pradesh and also click here to view the block details of Telangana ఉంది. సో మీరు ఆంధ్ర వాళ్ళైతే దీన్ని చెక్ చేసుకోండి, తెలంగాణ అయితే చెక్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా ఈ లిస్ట్ను ఓపెన్ చేసి మీ మండలం ఎక్కడుందో సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్క మండలాన్ని ఇక్కడ ఇచ్చారు. సో ఈ మండలాన్ని మీరు సెర్చ్ చేస్తే మీ మండలం వస్తుంది. మీ మండలంకి ఎదురుగా ఒక బ్లాక్ అయితే ఉంటుంది, అది మీ బ్లాక్ అవుతుంది అనమాట. ఆ బ్లాక్కి కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ కోడ్ని మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే దీని ద్వారా ఈ మండలం ద్వారానే మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, అలాగే మీ జేఎన్వి అనేది ఎక్కడుందో కూడా ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. ఓకే, మీకు ఈ షీట్ ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా మీ మండలం ఏంటి, మీ మండలంకి సంబంధించిన బ్లాక్ ఏంటి, ఆ బ్లాక్ ఉన్న కోడ్ ఏంటి, సో ఆ బ్లాక్ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించింది అవుతుంది అండ్ ఆ డిస్ట్రిక్ట్కి ఏ స్కూల్ ఉంది అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరైతే అప్లికేషన్ని కంటిన్యూ చేయండి. అలాగే మీ మండలం తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. బైఫర్కేషన్ ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ షీట్లో మీరు మండలం మీ బ్లాక్ చెక్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ చూసుకుంటే దీంతో మీకు కన్ఫర్మ్గా మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారు, మీకు ఏ నవోదయ సీట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్, ఇవి ఎగ్జామ్కి ముందు రిలీజ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెలక్షన్ అనేది మార్చ్ 2026లో ఉంటుంది. సో ఆ మార్చ్లో మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరెవరికైతే సెలక్షన్ అవుతారో అంటే ఎవరెవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా నవోదయ టీం నుంచి కాల్ వస్తుంది. ఆ పర్టికులర్ జేఎన్వి వాళ్ళు మీకు సీట్ వచ్చింది అని కన్ఫర్మేషన్ కాల్ అయితే చేస్తారు. అలా కాకుండా మీరు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీకు సీట్ వచ్చిందో లేదో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయకి వెళ్ళి కూడా మీరు అక్కడ రిజల్ట్స్ని చూసుకోవచ్చు. లేదంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ దగ్గర కూడా నవోదయ రిజల్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా నవోదయ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవడం. సో ఇలా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని తీస్తారనమాట. సో ఎవరికైతే సెలక్షన్ ప్రాసెస్లో లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ వల్ల, సర్టిఫికేట్స్ వల్ల ప్రాబ్లం వచ్చి ఎవరైనా సీట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి, ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి మళ్ళీ కొన్ని సీట్స్ని తీస్తారనమాట. సో వాళ్ళకి సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ అంటారు. సో అవి కూడా మీకు డిసెంబర్ లోపల కంప్లీట్ అయిపోతాయి. మొత్తానికి 2026 విద్యా సంవత్సరానికి అయితే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏ డిస్ట్రిక్ట్కి అయితే ఏ జేఎన్వీకి అయితే సీట్ వస్తుందో ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్లో ఆ జేఎన్వీలోనే చదవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ రిక్వెస్ట్ మీద కూడా వేరే జేఎన్వీస్లోకి పంపించడం అనేది జరగదు. ఓకే, అండ్ రూరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళు రూరల్ స్కూల్స్లోనే చదవాలి అండ్ వాళ్ళకి రూరల్ సర్టిఫికేట్ ఉండాలి. దివ్యాంగ కేటగిరీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళకి కూడా దివ్యాంగ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎలిజిబిలిటీ. ఎవరి ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా చూడండి. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డులో ఉన్న డిస్ట్రిక్ట్, అలాగే స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో ఆ స్కూల్ యొక్క డిస్ట్రిక్ట్ సేమ్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఆ డిస్ట్రిక్ట్లో జేఎన్వికి ఎలిజిబుల్ అవుతారనమాట.
ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్ కేస్ బైఫర్కేషన్ అయినా జరిగినా సరే మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ మండలం ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిందో ఆ షీట్లో అయితే తెలుసుకోండి. క్లాస్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్గా ఫుల్ అకాడమిక్ ఇయర్ చదివి ఉండాలి. అలాగే అవి చదివిన స్కూల్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అఫిలియేటెడ్ స్కూల్స్ అయ్యే ఉండాలన్నమాట. అలాగే ఇంతకు ముందు నవోదయ ఎగ్జామ్ రాసి ఉండకూడదు. ఫస్ట్ టైం నవోదయ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ ఇయర్ కాకుండా ఇంతకు ముందు ఇయర్ ఫిఫ్త్ క్లాస్ చదివేసి కంప్లీట్ చేసి మళ్ళీ ఇయర్ గ్యాప్ ఉండి కానీ లేదంటే మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు కానీ ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదనమాట. ఖచ్చితంగా ప్రజెంట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఇది మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలు ఈ 2 డేట్స్ మధ్యలోనే జన్మించి ఉండాలి. అప్పుడే వీళ్ళు ఈ ఇయర్ నవోదయ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారంట. అదేంటంటే May 1, 2014 అండ్ July 31, 2016. ఈ డేట్స్ మధ్యన లేదంటే ఈ డేట్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే వాళ్ళకి నవోదయ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి ఈ రెండింటి మధ్యన ఉన్నాయో లేవో చక్కగా చెక్ చేసుకోండి. ఓకే, ఈ ఇందులో ఉంటేనే ఇయర్ అప్లై చేయడానికి కుదురుతుంది, లేదంటే కుదరదు. నెక్స్ట్ థింగ్ ఈస్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ వచ్చేసరికి రూరల్ క్యాండిడేట్స్కి 75% ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ జనరల్ క్యాండిడేట్స్ అందరికీ 25% ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నారో అంత పర్సంటేజ్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 27% ఇస్తారు, అది కూడా సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ ఉంటేనే. అలాగే గర్ల్స్కి వచ్చేసరికి 30% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దివ్యాంగ చిల్డ్రన్కి, హ్యాండిక్యాప్డ్కి వీళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామ్ సెంటర్ అనేది మీ దగ్గరలో, మీ మండలానికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గవర్నమెంట్ అఫిలియేటెడ్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో ఆ స్కూల్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇస్తారు. ఆ స్కూల్ నేమ్ అనేది మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అందులో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా హిందీలో కానీ ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఏ లాంగ్వేజెస్లో అయినా కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడికి వెళ్ళాక మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియంస్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే మీరు ఏ మీడియంలోనే ఇవ్వచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఇందులో ఇవ్వచ్చు. తెలంగాణ పిల్లలు కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఏ లాంగ్వేజెస్లో అయినా కూడా మీరు ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఇవ్వచ్చు. ఈ ఎగ్జామ్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథ్స్కి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్, లాంగ్వేజ్కి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయన్నమాట. ఈ విషయానికి కంప్లీట్ డీటెయిల్డ్గా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సెపరేట్ వీడియో ఉంది, దాన్ని మీరు చూడండి. సో నవోదయన్స్ ద్వారా అందించబడుతున్న కోర్సెస్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న లింక్స్ ద్వారా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే టీమ్ బికమ్ నవోదయాన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నవోదయ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బికమ్ నవోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరెంట్స్కి, టీచర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.